కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. మేడే మేడే టీయూసీఏ జిందాబాద్, టీయూసీఏ జిందాబాద్, టీయూసీఏ జిందాబాద్. మేడే మేడే ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, పోరాడితే పోయేదేమీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు. మేడే మేడే ప్రపంచ ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, నేడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్, నేడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్. బానిస బతుకుల కంకిత గీతం ఆలపించిన రోజే నేడు, ఆలపించిన రోజే నేడు, ఆలపించిన రోజే నేడు. కష్ట జీవుల ఐక్యత ముందు దోపిడి మూకలు ఓడిన రోజు, దోపిడి మూకలు ఓడిన రోజు, దోపిడి మూకలు ఓడిన రోజు. నేడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్, నేడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్. ఎర్రటి రక్తం చిందిన రోజు, ఎరుపు జెండ సృష్టించిన రోజు, ఎరుపు జెండ సృష్టించిన రోజు, ఎరుపు జెండ సృష్టించిన రోజు. ఎర్రటి రక్తం చిందిన రోజు, ఎరుపు జెండ సృష్టించిన రోజు, ఎరుపు జెండ సృష్టించిన రోజు, ఎరుపు జెండ సృష్టించిన రోజు, ఎరుపు జెండ సృష్టించిన రోజు. నేడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్, నేడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్. కార్మిక కర్షక శ్రమశక్తులకు కొత్త శక్తిని అందించిన రోజు, కొత్త శక్తిని అందించిన రోజు, కొత్త శక్తిని అందించిన రోజు. కార్మిక కర్షక శ్రమశక్తులకు కొత్త శక్తిని అందించిన రోజు, కొత్త శక్తిని అందించిన రోజు. నేడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్, నేడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్. హక్కులన్నీ పోరాటము ద్వారా దక్కుతాయని చాటిన రోజు, దక్కుతాయని చాటిన రోజు, దక్కుతాయని చాటిన రోజు. హక్కులన్నీ పోరాటము ద్వారా దక్కుతాయని చాటిన రోజు, దక్కుతాయని చాటిన రోజు, దక్కుతాయని చాటిన రోజు. నేడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్, నేడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్. అమరుల ఆశయము సాధించగా అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు. అమరుల ఆశయము సాధించగా అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు. నేడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్, నేడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్. మేడే మేడే ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. రోజుకు 4 గంటల పనిని మాత్రమే, రోజుకు 4 గంటల పనిని మాత్రమే, రోజుకు 4 గంటల పనిని మాత్రమే. ఏడే అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం, ఏడే అమరవీరుల ఆశయాన్ని, ఏడే అమరవీరుల ఆశయాన్ని. మేడే అమరవీరులకు, మేడే అమరవీరులకు. టీయూసీఐ జిందాబాద్, జిందాబాద్ టీయూసీఐ జిందాబాద్, జిందాబాద్ టీయూసీఐ జిందాబాద్. ఈ సందర్భంగా కామ్రేడ్ రమేష్ ను
మాట్లాడవలసిందిగా ప్రపంచ కార్మికులారా మేడే 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 ప్రపంచ కార్మికులారా జోహార్ మేడే అమర వీరులకు జోహార్ మేడే అమర వీరులకు ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా మిత్రులారా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఎర్ర జెండా పుట్టినరోజు, బానిస బతుకులు వెళ్ళిపోయి కార్మికులకు కూడా హక్కులు వచ్చిన రోజు అనేటటువంటి విషయాన్ని 139వ మేడే సందర్భంగా ఈరోజు మేడే అమర వీరులకు మేడే అమర వీరులకు మేడే వర్ధిల్లాలి మేడే మేడే ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా జిందాబాద్ 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 ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా కొంత ఆర్థిక సమకూర్చి ఈరోజు జెండా కార్యక్రమం ఆవిష్కరించడం జరిగింది. ఒకవైపున మాట్లాడి ఒక దాతతో మాట్లాడితే ఆయన నేను కాదన లేకుండా మీకు కావాల్సినటువంటి ఈరోజు మేడే ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మిక వర్గ పోరాటాలు ప్రపంచ కార్మిక వర్గ పోరాటాలు కార్మిక కర్షక ఐక్యత కార్మిక కర్షక ఐక్యత ప్రపంచ కార్మికుల పోరాటాలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికులారా పోరాడదాం కనీస వేతనాలకై రద్దు చేయాలి 4 కోట్లను వెంటనే రద్దు చేయాలి 4 కోట్లను వెంటనే కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా పోరాడదాం కనీస వేతనం 26,000కై సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పోరాడదాం కనీస వేతనాలకై జోహార్ మేడే అమర వీరులకు జోహార్ మేడే అమర వీరులకు. మిత్రులారా 139 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో అమెరికా దేశంలో 8 గంటల పని దినాలు కావాలని ఆనాడు ఉన్నటువంటి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా 18 గంటలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో వేలాది మంది అమరులైతే ఆ అమరులను తడిసినటువంటి అంగిలను తీసి సుత్తి కొడవలి ఎర్ర జెండా నెత్తిపట్టినటువంటి జెండానే ఈరోజు కార్మికుల పక్షాన నిలబడ్డది, కార్మికుల పక్షాన కొట్లాడుతున్నది. కానీ నేడు ప్రపంచంలో నేడు మన దేశంలో పాలిస్తున్నటువంటి పాలకులు 44 చట్టాలు ఆనాడు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు 4 కోట్లుగా విభజించి దాంట్లో 15 చట్టాలను రూపు లేకుండా చేసినటువంటి ఘనత ఈనాడు పాలిస్తున్నటువంటి పాలకులు. తక్షణ జాగ్రత్త, కార్మికుల లోకం ఏకమై ఖచ్చితంగా మిమ్మల్ని మెడలు వంచి ఆ చట్టాలను సాధించుకునే దాంట్లో ముందు బాగానే ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒకవైపున రైతులు కొట్లాడుతున్నారు కనీస మద్దతు ధర, కానీ ఇక్కడ కార్మికులు కొట్లాడుతున్నారు కనీస వేతనాలు కావాలని. ఒకవైపు సుప్రీంకోర్టు అమలు చేయాలని చెప్పేసి తీర్పునిస్తే ఆ తీర్పులను కాదని ఈరోజు 12 గంటలు పని చేయాలని చెప్పేసి వారానికి నెలకు 90 గంటలు చేయాలని చెప్పేసి కూడా ఒక వైపున మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 4 గంటలు చేస్తే సరిపోతాయని చెప్పేసి సుప్రీంకోర్టు మాట్లాడితే, ప్రపంచ కోర్టులు మాట్లాడితే, మేధావులు మాట్లాడితే, కానీ పాలకులు దోచుకోవడానికి, పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి కార్మిక లోకాన్ని శ్రమను దోచుకుంటున్నారు, రక్త పిండాలు తీసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా టీయూసీఐగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కార్మిక లోకాన్ని ఏకం చేసి ఖచ్చితంగా కార్మికుల రాజ్యం స్థాపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ప్రపంచ గతిని మార్చినటువంటి రోజు ఈరోజు మేడే. ఆ రోజుకు 18 గంటల పని దినాలని వ్యతిరేకించి 139 సంవత్సరాల కిందనే యంత్రాలు లేనటువంటి కాలంలోనే 8 గంటల పని సరిపోతుందని
కార్మిక వర్గం అంతా రోడ్డు మీదకి వచ్చి యాజమాన్యాలకు వ్యతిరేకంగా పాలకులకు వ్యతిరేకంగా పోరాడి 8 గంటలు సాధిస్తే ఈ రోజు ఉన్నటువంటి మన పాలకులు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల అధినేతల మాటలు విని వారానికి 90 గంటల పని చేయించాలని, వారానికి 70 గంటలు తగ్గకుండా పని చేయించాలని, రోజుకు 14 గంటలు 12 గంటలు చేయించేటటువంటి విధంగా ఈరోజు మరోసారి చట్టాలను రూపొందించడం అనేది సిగ్గుచేటైన విషయం ఈ పాలకులకని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అయ్యా, ఆ రోజు యంత్రాలు లేవు, ఆ రోజు ఇంతమంది పని చేస్తే కూడా 8 గంటలు సరిపోతే లక్షల కోట్లు వేల కోట్లు జమ చేసుకున్నటువంటి ఈ రోజు పెద్ద పెద్ద ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అధినాయకులు 5% మందికి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర 70% ఆస్తులు, ప్రపంచ ఆస్తులన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటే మొత్తం ఈ రోజు 30% ఆస్తులు మాత్రమే మొత్తం ప్రజానికానికి 95% ప్రజలకు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి కనీస వేతనాలు సరిపోకుండా జీవించేటటువంటి స్థితి ఉన్నది. అందుకని ఆ రోజు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను ఈ రోజు పాలకులుగా ఉన్నటువంటి వీళ్ళంతా మరోసారి వెనక్కి తీసుకుపోయి ఈ ప్రజానికాన్ని యంత్రాలకు తాకట్టు పెట్టే విధంగా, బానిసలు చేసే విధంగా మరోసారి చట్టాలు తీసుకొస్తున్నారు. 44 చట్టాలను చేసినటువంటి మన భారత పాలక వర్గం ఈ రోజు 29 చట్టాలను 4 కోళ్లుగా చేసి 15 చట్టాలు లేకుండా చేసేటటువంటి చర్యలకు పాల్పడ్డదంటే ఏమి ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తున్నది, ఈ పరిపాలకులు ఏం చేస్తున్నారు, ఏమి అభివృద్ధి అయినాం అనేటటువంటి విషయాన్ని కూడా మరోసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు లెక్కల ప్రకారం రోజుకు 4 గంటలు పనిచేసి సరిపోతుంది. ఈ రోజు మొత్తం యంత్రంతో పనిచేసేటటువంటి మషిన్స్ వచ్చినాయి, అనేక రకాల అభివృద్ధికరమైనటువంటి పరిపాలన కొనసాగుతుందని మాట్లాడుతున్నటువంటి మీరు మరోసారి 14 గంటలంటే వేల లక్షల కోట్ల ఆస్తుల్ని కొంతమందికి పంచిపెట్టేటటువంటి భాగంలో భాగమే ఈ రోజు వాడు చేస్తున్నటువంటి పని. అందుకని రోజుకు 4 గంటల పని కల్పించే విధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేడే అమరవీరుల స్ఫూర్తిగా మేమంతా కూడా మరోసారి మేడా స్ఫూర్తితోని కార్మిక వర్గం, కర్షక లోకమంతా కూడా ఉద్యమిస్తుందని ఈ మేడా సందర్భంగా మేడే అమరవీరుల సాక్షిగా శపథం పూనాలని కార్మిక వర్గానికి తెలియజేస్తూ ఆ ఉద్యమంలో సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాపంద ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తూ మేడే అమరవీరులకు మరోసారి జోహార్లు అర్పిస్తూ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ